ఛానల్. ఈరోజు మనం లీడ్ కోడ్ 26 అయిన రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ ద సార్టెడ్ అరే ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనము క్వెషన్ ఏంటో అర్థం చేసుకుందాం. ఫస్ట్ మనకి క్వెషన్‌లో ఒక అరే ఇస్తాడు. ఆ అరే సార్టెడ్ ఆర్డర్‌లో ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే డూప్లికేట్స్ కూడా ఉంటాయన్నమాట. సో, ఎటో సార్టెడ్‌లో ఉంటుంది కాబట్టి డూప్లికేట్స్ అనేవి పక్కనే ఉంటాయి. సో, మనము ఆ యూనిక్ ఎలిమెంట్స్ అన్నిటిని స్టార్టింగ్‌లోకి తేవాలన్నమాట. అంటే ఎన్ని యూనిక్ ఇప్పుడు ఇక్కడ ఈ అరే చూసారంటే మనకి ఎన్ని యూనిక్ ఉన్నాయి? 3 ఉన్నాయి. సో, మన ఫస్ట్ 3 యూనిక్ ఎలిమెంట్స్‌ని ఫస్ట్ 3లో పెట్టేయాలి. ఆ ఎనకాల ఎన్నున్నా పర్లేదు. సో, మనకి ఎన్నైతే యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ ఫస్ట్‌లో పెట్టమని దాని యొక్క కౌంట్ రిటర్న్ చేయమని వాళ్ళు అడిగారనమాట. సో, మన క్వెషన్ ఏంటి? ఒక అరే ఇస్తారు. ఆ డూప్లికేట్స్ అన్ని సార్టెడ్‌లో ఉంటాయి కాబట్టి అన్ని డూప్లికేట్స్ అన్ని పక్కనే ఉంటాయి. సో, ఇక్కడ ఎన్ని యూనిక్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు ఒక 1 అనేది ఒకటి, 2 అనేది ఒకటి, 3 అనేది ఒకటి. ఎన్ని డిస్టింక్ట్ అనుకోవచ్చు. ఎన్ని డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని ఒక ఫస్ట్ 3 ఎన్ని ఉంటే అన్ని ఫస్ట్ ఎన్ నంబర్స్‌లో పెట్టేసి పొజిషన్‌లో పెట్టి మిగతా ఎన్ని పొజిషన్స్ ఎలా ఉన్నా పర్లేదు. ఆ ఫస్ట్ ఎన్ని పొజిషన్స్ ఉంటే ఎన్ పొజిషన్స్ మాత్రం కరెక్ట్‌గా ఆ నంబర్స్‌తో ఫిల్ అయ్యి ఉండాలి. దాని యొక్క కౌంట్ అనేది మనం యాన్సర్‌గా రిటర్న్ చేయాలి. అది మన క్వెషన్ అనమాట. సో, మనం ఫస్ట్ కే పొజిషన్స్‌ని రిటర్న్ చేయాలి. సో, ఇప్పుడు మనం క్వెషన్ అర్థమైంది. ఇప్పుడు బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చూద్దాం. ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్‌లో మనకి ఫస్ట్ ఒక అరే ఇస్తారు. అరే ఇచ్చినప్పుడు మనము ఏం చేస్తాము? అన్నిటిని ఫస్ట్‌లో పెట్టాలి కదా! అనేసి ఒక టెంప్ అనే ఒక అరే లిస్టో అరే ఏదో తీసుకుంటాం. తీసుకొని ఒక్కొక్కటి ఫస్ట్ ఇండెక్స్‌లో నుంచి ఒక్కొక్క వాల్యూ ఇప్పుడు 0 ఇండెక్స్ నుంచి నాకు 6 అంటే మొత్తం 7 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 0 నుంచి 6 ఇండెక్స్ వరకు అన్ని రిట్రీవ్ చేసుకుంటా. సో, 0 ఇండెక్స్‌లో అప్పుడు 1 ఆల్రెడీ డూప్లికేటా? అంటే ఇది డూప్లికేటా? అంటే ఆల్రెడీ ఉంటే డూప్లికేట్ అయిపోతుంది కదా! సో, డూప్లికేటా అని చెక్ చేస్తా. ఫాల్స్ అయింది. సో, నేను టెంపరరీ పెట్టుకుంటా. సో, ఇండెక్స్ 1 అయింది. అప్పుడు నాకు ఫస్ట్ మళ్ళీ 1 వచ్చింది. ఇప్పుడు ఆ 1 అనేది అరే లిస్ట్‌లో గాని ఉందా అని చెక్ చేస్తా. ఉంది కాబట్టి దీన్ని స్కిప్ చేసేస్తా. ఎందుకంటే ఉంది కదా! ఆ డూప్లికేట్ కాబట్టి స్కిప్ చేస్తా. సో, నెక్స్ట్ 2 ఉందా? లేదు. సో, యాడ్ చేస్తా. మళ్ళీ థర్డ్ ఇండెక్స్‌లో మళ్ళీ 2 డూప్లికేటా? అవును. సో, స్కిప్ చేసేస్తా. ఫోర్త్ 3 ఉందా? లేదు కాబట్టి యాడ్ చేస్తా. మళ్ళీ 3 వచ్చింది. ఉంది కాబట్టి స్కిప్ చేస్తా. మళ్ళీ 4 సో, లేదు కాబట్టి యాడ్ చేస్తా. సో, మనకి ఒక టెంపరరీ ఒక అరే లిస్ట్ తీసుకొని దాన్ని ఫస్ట్ వాళ్ళేమో అడిగారు ఫస్ట్ 4 పొజిషన్స్ అంటే ఎన్ని ఉంటే అన్ని పొజిషన్స్ ఫిల్ అయిపోవాలి. సో, ఇప్పుడు అన్ని పొజిషన్స్ ఫిల్ అయిపోయాయి కదా! సో, మనం దీని యొక్క కౌంట్ ఇప్పుడెంత 4 అని రిటర్న్ చేసేస్తాం. ఇది బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనమాట. సో, బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అయిపోతే దీనికి ఒక టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూద్దాం. ఇక్కడ చూసారంటే మనం ఏం చేస్తున్నాం టైమ్ కాంప్లెక్సిటీలో ఈ అరే మొత్తాన్ని ఒకసారి రిట్రీవ్ చేస్తున్నామా? అదే మొత్తం ఒక అరే ప్రతి ఒక్కదాన్ని ఒక్కొక్కసారి ఎళ్తున్నాం. ఒక్కొక్క దాన్ని రీచ్ అవుతున్నాం. సో, అప్పుడు ఎంత ఓ ఆఫ్ ఎన్ పడుతుంది. సో, నెక్స్ట్ ఏం చేస్తాం? అది ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం గదా! సో, వరస్ట్ కేస్‌లో అది ఉందా లేదా అని చెక్ చేయడానికి కూడా ఓ ఆఫ్ ఎన్ పడుతుంది. సో, రిట్రీ ట్రావర్సలింగ్‌కి ఓ ఆఫ్ ఎన్ పడుతుంది. అండ్ కాపీగా కాదా అని చెక్ చేయడానికి ఓ ఆఫ్ ఎన్ పడుతుంది. సో, రెండిటిని జాయిన్ చేస్తే ఓ ఆఫ్ ఎన్ ప్లస్ ఓ ఆఫ్ ఎన్, 2 ఆఫ్ ఎన్ స్పేస్ టైమ్ వచ్చేసి ఓ ఆఫ్ ఎన్ పడింది. స్పేస్ చూసారంటే ఇప్పుడు వీటన్ని స్టోర్ చేసుకోవడానికి ఒక డేటా స్ట్రక్చర్ వాడుతున్నాం ఎక్స్‌ట్రాగా. సో, దాని యొక్క ఎక్స్‌ట్రా డేటా స్ట్రక్చర్స్‌కి ఓ ఆఫ్ ఎన్ అని పడుతుందనమాట. సో, టైమ్ వచ్చి ఓ ఆఫ్ ఎన్ అండ్ స్పేస్‌కి ఎక్స్‌ట్రా డేటా స్ట్రక్చర్‌కి ఓ ఆఫ్ ఎన్. సో, ఇది బ్రూట్ ఫోర్స్ అండ్ దీని యొక్క టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ ఎన్ అనమాట. సో, ఇప్పుడు మనము ఆప్టిమల్ అప్రోచ్ చూద్దాం. ఆప్టిమల్ అప్రోచ్‌లో చూసారంటే మనం ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఒక అరే ఇస్తారు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే 2 పాయింట్ అప్రోచ్ వాడతాం. సో, ఆ 2 పాయింట్ అప్రోచ్ ఏం చేస్తుందంటే ఒక 2 వేరియబుల్స్ పెట్టుకుంటాం. నేను 2 కంపేర్ చేయాలి కదా! 2 కంపేర్ చేయడానికి నేను 0, 1 జేని పెట్టుకుంటున్నా. సో, జేని పెట్టుకున్నప్పుడు ఆ 2 కంపేర్ చేస్తా. ఆ 2 ఈక్వలా? అంటే ఇది డూప్లికేట్ దొరికినట్టు. డూప్లికేట్ దొరికినప్పుడు ఏం చేస్తా? స్కిప్ చేస్తా సింపుల్‌గా. సో, జేని మూవ్ చేస్తా. జే ఇక్కడికొచ్చింది. ఈ 2 చెక్ చేసి ఈ 2 ఈక్వలా? కాదు. అంటే ఇప్పుడు నాకు ఇంకో యూనిక్ ఎలిమెంట్ దొరికింది. అంటే ఈ 2 ఈక్వల్ కాదంటే ఇంకో యూనిక్ ఎలిమెంట్ దొరికింది కాబట్టి ఇంకొకటి కదా! సో, ఇది కాకుండా ఇంకొకటి. సో, దీన్ని మనకేం చేయాలి పక్కన. సో, ఏం చేస్తాను సింపుల్‌గా పొజిషన్‌ని ఇంక్రిమెంట్ చేస్తా. సో, నాకు ఇక్కడికొచ్చింది. ఇక్కడికొచ్చినప్పుడు దీన్నేం చేస్తాను, జే అనేది ఇంకో యూనిక్ ఎలిమెంట్ గదా! సో, జేలో ఉన్నదాన్ని ఐలో కాపీ చేసేస్తా అంతే. సింపుల్‌గా కాపీ చేసి జేని మూవ్ చేసేస్తా. జేని మూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మళ్ళీ జేని మళ్ళీ సెర్చ్ చేస్తున్నాం. ఈ 2 ఈక్వల్ అంటే ఏంది, ఆల్‌లో డూప్లికేట్ దొరికినట్టు. సో, డూప్లికేట్ ఏం చేయాలా, డూప్లికేట్ దొరికినప్పుడు ఏం చేయాలా, జస్ట్ స్కిప్ చేసేస్తాం. సో, స్కిప్ చేసి నేను 3కెళ్ళిపోతా. సో, నాకిక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఈ 2 ఈక్వలా అని చెక్ చేస్తా. కాదు. అంటే ఇది ఇంకో యూనిక్ ఎలిమెంట్ మనకి దొరికినట్టు. సో, యూనిక్ ఎలిమెంట్ దొరికింది కాబట్టి ఇది కూడా గూడా ఒక యూనిక్ ఎలిమెంటే. 3 గూడా ఒక యూనిక్ ఎలిమెంటే. సో, దీన్ని 3ని 2లోకి ఎసేసాం కాబట్టి ఐని ఒక స్టెప్ మూవ్ చేసి ఈ 3ని 2లోకేస్తా. అప్పుడు నాకు 1, 2, 3, 2, 3 వచ్చాయి. ఇప్పుడొచ్చిన తర్వాత జేని మళ్ళీ మూవ్ చేస్తా. జే మూవ్ చేస్తే అరే బయటికెళ్ళిపోయింది జే. సో, నేనేం చేస్తాను, ఇక్కడైతే
మూవ్ అయిందో, ఎన్ని స్టెప్స్ మూవ్ అయ్యుంటే అన్ని యూనిక్ ఎలిమెంట్స్ దొరికినట్టు కదా మనకి. సో, ఇదేంది ఇండెక్సెస్. ఇండెక్స్ డినోట్ చేస్తుంది కాబట్టి నేను k కావాలంటే i+1 అంటే ఇది 2 + 1 3. సో, 3 ఎలిమెంట్స్‌ని రిటర్న్ చేసేస్తాను. అండ్ ఫస్ట్ వాళ్ళకి కావాల్సినట్టు ఫస్ట్ 3 పొజిషన్స్‌లో ఆ 3 యొక్క డిస్టింక్ట్ ఎలిమెంట్సే ఉన్నాయి. సో, అర్థమైందనుకుంటున్నాను. మనం ఏం చేయాలి జే రెండు పెట్టుకొని ఎప్పుడైతే ఈ 2 సేమ్ అంటే డూప్లికేట్ ఉంటే స్కిప్ చేసేస్తాం. అదే డిఫరెంట్ ఉంటే దాన్ని కాపీ చేస్తాం. ఫస్ట్ మూవ్ చేయాలి ఫస్ట్. మూవ్ చేసి జేలో ఉన్నదాన్ని మూవ్ చేసి జేలో ఉన్నదాన్ని ఐలోకి కాపీ చేసి జేని జస్ట్ ఇంక్రిమెంట్ చేస్తాం. సో, ఇలా చేసుకుంటా వెళ్తే మనకి ఇది ఆప్టిమల్ అప్రోచ్ అనమాట. సో, దీని యొక్క ఆప్టిమల్ అప్రోచ్ కోడ్ ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. కోడ్ ఎక్స్‌ప్లనేషన్ చూస్తే సపోజ్ ఇది ఒక అరే అనుకోండి. 1, 2, 3 మనకి అరే ఇచ్చారు. మనం ఏం చేస్తాము జే ఈ 2 ఒక వేరియబుల్స్ పెట్టుకున్నాము. అంటే జేని మొత్తం అరే మొత్తం ఇటరేట్ చేయాలి కాబట్టి జేని 1 నుంచి ఎండ్ ఆఫ్ ది అరే వరకు ఇటరేట్ చేస్తున్నాము. సో, మనం ఏం చేస్తాము ఫస్ట్ చెక్ చేస్తున్నాం. ఆ 2 నాట్ ఈక్వలా? అవును. జే నాట్ ఈక్వల్. జే నాట్ ఈక్వల్ అప్పుడు ఏం చేయాలా? మనం ఏం చేస్తున్నాము ఫస్ట్ ఐని మూవ్ చేయాల. మూవ్ చేసాం. తర్వాత జేని ఐలో కాపీ చేస్తున్నాం. అంటే సేమ్ అంటే 2 ఇప్పుడు ఒకే ఇండెక్స్ కాబట్టి 1లోకి అంటే 2 ఉన్న 1లోకే మళ్ళీ 2 కూడా వెళ్ళిపోతా ఉంది. సో, సేమ్ పొజిషన్‌లోకి వెళ్తా ఉంది. ఎళ్ళాక సో, ఫస్ట్ చూసారంటే ఏం చేస్తున్నాం ఫస్ట్ ఐని మూవ్ చేస్తున్నాం. నాట్ ఈక్వల్ అయినప్పుడు. ఫస్ట్ మూవ్ చేసి తర్వాత కాపీ చేస్తున్నాం. తర్వాత మళ్ళీ ఇప్పుడేమవుతుంది అనేది 1 అయితది. జే అనేది 2 అయితది. సో, అప్పుడు చెక్ చేస్తున్నా. 2 ఈక్వలా? కాదు. కాదంటే ఏంది నాకు ఇంకొకటి దొరికినట్టు. ఇంకో కాపీ దొరికినట్టు. సో, నేను యాజ్ ఇట్ ఈజ్ ఐని జే ఇంక్రీజ్ చేస్తున్నా. ఐని ఇంక్రీజ్ చేసి దాన్ని కాపీ చేస్తున్నా. అంటే సేమ్ ఇండెక్స్‌లోకి సేమ్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నా. సో, జే నాకు ఇటరేట్ అయింది. సో, ఈ జే అనేది ముందర పోయినప్పుడు ఇంకా అరే నుంచి బయటికెళ్ళిపోయింది కాబట్టి నేను ఎక్కడుంది ఇప్పుడు 2లో ఉంది. సో, k = 2 + 1 3. సో, మనకి ఆన్సర్ ఏమొచ్చింది 3. 3 అనేది 3 అనేది రిటర్న్ చేసాం. అండ్ సేమ్ అరేలో ఫస్ట్ 3 పొజిషన్స్‌లో ఫస్ట్ 3 ఎలిమెంట్సే కరెక్ట్‌గా ఉన్నాయి. సో, ఇది మనకు కోడ్ ఎక్స్‌ప్లనేషన్ అనమాట. సో, నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఆప్టిమల్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్స్‌ని చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతాంది? జేని మొత్తం అరే మొత్తం ట్రావర్సల్ చేస్తున్నాం. సో, దానికి O ఆఫ్ n పడుతుంది. ఓకేనా? కానీ మనం ఇక్కడ కంపారిజన్ ఏం చేయట్లేదు కాబట్టి ఓవరాల్‌గా కంపారిజన్ అనేది ఏం లేదు కాబట్టి ఆహ్, అదే ఆల్ ఆపరేషన్స్ లోపల అంటే ఇంక్రిమెంట్ చేయడము, కాపీ చేయడం అన్నిటికి O ఆఫ్ 1 పడుతుంది. ఇటరేట్ చేయడానికి మొత్తం ట్రావర్సల్ చేయడానికి O ఆఫ్ n పడుతుంది. మొత్తము టైమ్ కాంప్లెక్సిటీ మనకు O ఆఫ్ n. అదే స్పేస్ కాంప్లెక్సిటీ చూసారంటే మనం ఎక్కడా కూడా ఒకటి ఎక్స్‌ట్రా డేటా స్ట్రక్చర్ వాడట్లేదు. సో, ఎక్స్‌ట్రా డేటా స్ట్రక్చర్ వాడట్లేదు కాబట్టి మనకి O ఆఫ్ 1 అయితదనమాట. సో, ఇప్పుడు చూసారంటే బ్రూట్ ఫోర్స్ అప్రోచ్‌కి దీనికి ఏం తేడా? బ్రూట్ ఫోర్స్‌లో O ఆఫ్ n అని ఉంది. కానీ ఆప్టిమల్ అప్రోచ్ మనకి స్పేస్ కాంప్లెక్సిటీ O ఆఫ్ n అయిపోయిందనమాట. సో, ఇది ఇలాగా మనము ఆప్టిమల్ అప్రోచ్ అనేది బ్రూట్ ఫోర్స్ కన్నా బెస్ట్ అని చెప్తాం. సో, మా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చింటే కొంచెం మా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ పెట్టే వీడియో మీకు వస్తుంది. సో, ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. బాయ్.